ప్రభునామమున మహిమ కలుగును గాక. మన ప్రియ రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున కూడి వచ్చిన ప్రియులందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నానండి. మన వాక్యాన్ని చదువుకుందాం. దేవుడు తన మహాకృపను బట్టి ఆయన మనకు అనుగ్రహించిన వాత్సల్యాన్ని బట్టి మనం ఆయన సన్నిధానంలో చేరి ఆయన బల చుట్టూ వలె మొక్కల వలె ఆత్మతో సత్యముతో ఆరాధించాం. ఇప్పుడు ఆయన వర్తమానాన్ని వినటానికై చేరువచ్చాం. ప్రియులారా, కొద్ది నిమిషాల పాటు వాక్యాన్ని ధ్యానించుకొని ఈ స్థలాన్ని విడిచిపెడదాం. లేవియాకాండము 9వ అధ్యాయం 23-24 వచనాలు చదువుతున్నాను. లేవియాకాండం 9వ అధ్యాయం 23-24 వచనాలు. మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారంలోనికి పోయి వెలుపలకు వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీదనున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దానిని చూసి ఉత్సాహధ్వని చేసి సాగిలపడిరి. మరి ఒక వచ్చిన భాగం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. ప్రియులారా, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. మరి ఒక వచ్చిన భాగము యోహాను సువార్తలో నుంచి యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, బైబిల్ అందరూ తీయండి. మీ హృదయమును కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసముంచుడి, నా యందును విశ్వాసముంచుడి. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. వాక్య సహాయార్థం ప్రార్థన చేసుకుందాం. అందరూ తలల వంచి ప్రార్థనలు ఏకీపించవలసిందిగా మనవి చేస్తున్నాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గలనైన జీవాధిపతి యేసుక్రీస్తు నీ ఘనమైన నామములకు అపరంచి పాదములకు వేలాది స్థుతులు స్తోత్రములనైనా ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ యొక్క సన్నిధి కాంతిలో పాద సన్నిధిని నిలిపి నీ బలచుటరు వలె మకల వలె చేరి నేను ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించావు. తిరిగి ప్రభా, మీరు మాకు అనుగ్రహించిన సమస్తములో నుంచి కొంత భాగాన్ని ఈవిగా దయచేసి ఉంటుండగా నాయన, మరి పరము నుండి నాయన మరి నీ యొక్క ఆశీర్వాదాన్ని మేము పొందుకోవడానికి అవసరమగు రీతిగా వాటిని వినియోగించమని వేడుకొంచున్నాం. తిరిగి ప్రభువా, ప్రార్థన అవసరతల గురించి ప్రకటన చేసిన ప్రతి అవసరతను బట్టి నాయన ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి. ముందున్న నాయన మరి నీ యొక్క నాయన మరి సభలు మీటింగుల కొరకు నాయన అనేక మంది నాయన మీరు ఆకర్షించుకుందునని మీరు వాక్యం ద్వారా సెలవిచ్చిన రీతిగా నాయన నీ యొక్క మాట వెళ్ళని తోడనే ప్రతి ఒక్కరూ కూడా నీ వైపు, నీ యొక్క మాటల వైపు నాయన హృదయం తిప్పబడలాగా మీరు కృప చూపించండి. తిరిగి ఉదయకాల సమయంలో నాయన నీ యొక్క సన్నిధి కాంతిలో నిలిచి ఉంటుండగా మీరు మాకు అనుగ్రహిస్తున్న వర్తమాన వాక్యాన్ని మీరే అందించమని, నీ దాసుడు సిలువ చాటును మరుగుపరిచి వర్తమాన వాక్యాన్ని మీరే అందించమని, చేరవచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి వినగలిగి చెవిని గ్రహించగలిగే మనస్సును దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అతి వినయంగా వేడి ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మనము క్రీస్తు ప్రత్యక్షతను గురించి కొన్ని దినాల నుంచి ధ్యానాంశముగా మనం ధ్యానిస్తున్నాం ప్రియులారా. అదే రీతిగా క్రీస్తు మనకు కలిగిన ప్రత్యక్షతలు విషయమై మనం ఎంతవరకు జ్ఞానం కలిగి ఉన్నామన్న విషయాన్ని ఈ కడవరి దినాల్లో, లేకపోతే క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్న దినాలలో మనము ఆయన ప్రత్యక్షత మనం ఎంతవరకు కలిగి ఉన్నామన్న విషయాన్ని మనం పరిశీలించుకోవాలి ప్రియులారా. మనము ఆయన్ని ఎంతవరకు తెలుసుంటే
అదే మన భక్తి జీవితం అని నేను జ్ఞాపకం చేశాను. క్రీస్తు మీకు ఎంతవరకు ప్రత్యక్షమయ్యాడు, మీరు క్రీస్తుని ఎంతవరకు ఎరిగారో అదే మీ భక్తి జీవితం ప్రియులారు. కాబట్టి మీరు ఆయన్ని తెలుసుకున్నట్లో మీరు ఎంత ఆసక్తి చూపిస్తారో, ఆయన సహవాసానికి, ఆయన వెలుగులో అన్యోన్య సహవాసం గలవారిగా నడుస్తారో, వాటి విషయమైన గ్రహింపు మనకి చాలా అవసరం. కాబట్టి దానికి అనుగుణంగానే మనలో ఉన్న ప్రతి పరిస్థితిని దేవుడు అనానుకూలతను, దానినే మనం దుర్నీతి అని చెప్పుకున్నాం ప్రియులారు. ప్రతి మానవుడు కేవలం పాపం ఇది అది అనే స్పష్టత కలిగి ఉండి వాటి విషయంలో అనుకుంటూ ఉంటాడు, కానీ సత్యమును అడ్డగించే పరిస్థితులు మనలో చాలా ఉంటాయి. ఆ విషయాలు మనం ఎరుగకనే చేస్తుంటాం. కొంతమంది దురాభిమాన పాపం, కీర్తన గ్రంథంలో చెప్పినట్లు 19వ అధ్యాయం 13వ వచనంలో చెప్పినట్లు దురాభిమాన పాపంలో పడిపోతుంటారు ప్రియులారా. అది ఇంకా మరి అది కూడా దుర్నీతే. సకల దుర్నీతి పాపమని మనం ఏ రీతిగా అయితే యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో చెప్పుకున్నామో, వాటి విషయంలో కూడా దేవుడు పవిత్రపరచడానికి మనకి దేవుడు వాక్యాన్ని అనుగ్రహిస్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఆ విషయంలో మనం స్పష్టత నెరిగి క్రీస్తు ప్రేమ ప్రత్యక్షత, కృపా ప్రత్యక్షత మాత్రమే కాదు, ఆయన మహిమ ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూసే బిడ్డలముగా మనము సిద్ధపడాలి, సంపూర్ణం అవ్వాలి ప్రియులారా. ఎందుకంటే సర్వ పరిపూర్ణత లేకపోతే సర్వ సంపూర్ణత క్రీస్తు యేసునందే నివసిస్తుంది. ఎందుకంటే అన్నిటిలో ప్రాముఖ్యాన్ని దేవుడు ఎవరికి ఇచ్చారండి? కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూద్దామా? కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, త్వరగా చదువుతారా? ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంగమును శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తం చేత సరిచేసి ఆయన ద్వారా సమస్తమును భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయెను. చూసారా ప్రియులారా, సమస్తము కూడా అన్నిటికీ ఆయనే ప్రాముఖ్యత ఇచ్చి, ఎందుకంటే ఆయన ఆది అయి ఉన్నాడు కాబట్టి సర్వ సంపూర్ణత ఆయనందు నివసించవలనని భూలోకం విడిచిపెట్టలే దేవుడు. భూలోకం నాది కాదు అని అనలేదు దేవుడు. లోకం నాది కాదన్నాడు, కానీ దేవుడు తన మాట చొప్పున కలగజేసిన భూమిని అంత తేలిగ్గా విడిచిపెట్టే దేవుడు కాదు ప్రియులారా. మన జ్ఞానము ఈ లోక జ్ఞానము కాబట్టి అంతవరకే ఆలోచిస్తుంటుంది ప్రియులారా. పైనుండి వచ్చే జ్ఞానం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం చెప్పినట్లు పైనుండి వచ్చే జ్ఞానము అది మనకి సర్వ సంపూర్ణతలోనికి నడిపిస్తుంది. కాబట్టి ఆ జ్ఞానం కలిగి ఉండడానికి మనము ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి ప్రియులారా. కాబట్టి ఆ జ్ఞానం అది సమస్తము సమాధానపరచడానికే దేవుడు అభిష్టమై ఉంది. ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క కోరిక కూడా అదే ప్రియులారా. అసమాధానంలోనికి వెళ్ళిపోయిన మనము, లేకపోతే వ్యర్థపరచబడిన యొక్క ప్రకృతి సృష్టి అంతా కూడా సమస్తం మళ్ళా సమాధానపరచబడడం, అంటే నూతన సృష్టిగా, అంటే న్యూ క్రియేషన్గా చేయబడడానికి మార్గం ఎవరు ప్రియులారా? మనము అన్వేషిస్తున్న క్రీస్తు ప్రియులారా. మరి ఆ ప్రత్యక్షత మీరు ఎంతవరకు ఎరగగలుగుతున్నారన్న విషయాన్ని మరొకసారి మీరు పరిశీలన చేసుకోనండి. ఇప్పుడు మనము చదువుకున్న విషయంలో మనము ఆయన యొక్క మహిమను కన్నులారా చూసినప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తామండి? సాగిలపడి నమస్కారం చేస్తాం, హృదయపూర్వకంగా ఆయన సన్నిధానంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. మనం ఏ రీతిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. మన యొక్క
మనం ఇందాక ఆరాధన తలంపుల్లో మనం చదువుకున్న 7వ వచనం, కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం కింద ఏముందంటే మనం కృతజ్ఞతాస్తుతులు విస్తరించాలి ప్రియులారు. విస్తరించాలంటే ఉన్న చోటే ఉండకూడదు. మనం ఎంత తెలుసుకుంటామో హృదయంలో కలిగిన ఆ ప్రకాశము శరీరంలో ప్రత్యక్షమైనప్పుడు నోటి ద్వారా పలికే ఆ జిహ్వా ఫలము ఒకదాంతో ఆగదు. కాబట్టి సారికి చెప్తున్న విషయాన్ని మీరు పరిశీలనకు తెచ్చుకోండి. ఆ ప్రభు ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూస్తున్నామని అంటే మనం ఆత్మలో సంపూర్ణమయ్యాం. దేవుడు ఆలోచించే విధానం ఏంటంటే క్రీస్తు ఎదుట సంపూర్ణమవ్వడం కోసం మనల్ని సిద్ధపరుస్తున్నాడు. పౌలు భక్తుడు కూడా కొలస్సీలు రాసిన పత్రికలోనే చెప్తున్నాడు, మనం క్రీస్తు ఎదుట సంపూర్ణం అవ్వాలంటే, మనం ఆయన న్యాయపీఠం ఎదుట ధైర్యంగా నిలబడాలంటే, మనం ఆయన సర్వ పరిపూర్ణత శరీరముగా నివస్తుందన్న విషయాన్ని మనం గుర్తెరగాలి ప్రియులారు. ఈ వాక్యాన్ని మనం కొన్ని విషయాలతో సరిచూసుకుని మనం ఆ సంపూర్ణతలోకి నడిపిస్తున్నామా? దేవుని భయము ఎరిగి ఆయన భయము, ఆ భయం ఏంటిది ప్రియులారా? కుమారుడు లేకపోతే తండ్రి శిక్షకి కుమారుడిని ఏ రీతిగా శిక్షిస్తున్నాడో ఆ రీతిగా ఉంటుంది, కానీ కుమారుడు చనిపోవాలనే ఉండదు. ఉంటుందా? కుమారుడు కలిగాడు, అతను పర్ఫెక్ట్ కావాలంటే తండ్రి ఏం చేస్తాడని శిక్ష చేస్తాడు, అంతేగాని కుమారుడిని చంపాలని అనుకోడు ప్రియులారా. అదే రీతిగా హెబ్రీలు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో దేవుడు మనల్ని కుమారులుగా మనల్ని తయారు చేసిన దేవుడు ఆ సంపూర్ణతలోనికి రావడానికి కొంతమందిని శిక్ష చేస్తూ ఉంటాడు, కొంతమందిని పరిశోధిస్తూ ఉంటాడు. ఎందుకు పరిశోధిస్తాడంటే ఆ పరిశోధన తర్వాత వారిని పర్ఫెక్ట్ చేసి దేవుడు అనుగ్రహించే వాగ్దానం అతని పట్ల నెరవేర్చడానికి. దాని విషయంలో మనకు ఉదాహరణలు చాలానే ఉన్నాయి ప్రియులారా. నేను మరలా చెప్తున్నాను, శోధన అంటే పరీక్షించడం వేరు, దేవుడు పరిశోధించడం వేరు ప్రియులారా. నువ్వు పరిశోధనలకు వచ్చావనంటే నిన్ను పర్ఫెక్ట్ చేసి, అంటే ఆ స్థానాన్ని నిలబెట్టి తర్వాత కలవబోయే మహిమలు, దేవుడు పేతురు రాసిన మొదటి పత్రికలు అదే అంటున్నాడు, మనం ఆ మహిమలు పొందడానికి దేవుడు ఇచ్చే అవకాశం, ఆ ఇచ్చే అవకాశంలో మనం ఎలా ఉండాలంటే మనం దేవుని మాటను వినగలుగుతున్నామా, ఆయన యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ముందడుగులు వేస్తున్నామా లేదా అని మనం పరీక్షించుకోవాలి, లేకపోతే మనం సరి చేసుకోవాలి. దానికి సహకారమై ఉన్న పరిశుద్ధాత్మ ఆ ప్రభుని మనము ఆయన యందు లక్ష్యం ఉంచాలి ప్రియులారా. ఆయన సహాయం, దైవ సహాయం లేనిదే మనకు ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదవన్నా. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. దేవుని మాటలందే లక్ష్యం ఉంచండి, వేరే ఇతర మాటలు మాట్లాడుకోకుండా హృదయమందు దేవుణ్ణి పెట్టుకొని మాటలు వింటే వాక్యం అర్థమవుతుంది ప్రియులారా. ఇక్కడికి వచ్చింది మనం వేరే మాటలు చెప్పుకోవడానికి కాదు. కాబట్టి దేవుని యందు లక్ష్యం ఉంచండి, వాక్యం తీసి చదివితే మరీ మంచిది ప్రియులారా. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గంలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి. పురాతన మార్గాలంటే, పురాతనం అంటే ఏంటండి? పురాతనం అంటే పాతదేనే కానీ మొదటిది అని అనుకోవాలి మనం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మొదటి మార్గం ఏమై ఉన్నదో అది మనం పరీక్షించాలి. చదవన్నా. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోవాలి. నడుచుకుంటే ఏమొస్తుందండి? అప్పుడు మీకు నెమ్మది కలుగును. మేలైనది ఏదో మనం అడిగి తెలుసుకొని, ఏదైతే మొదట దేవుడు మనకి నియమించాడో ఆ మార్గాలు తెలుసుకోవడానికి దాంట్లో నిలిచి ఉంటే మనకేం కలుగుతుందమ్మా? నెమ్మది కలుగుతుంది. అంటే దీన్ని మొత్తంగా తెలుసుకున్నట్లయితే దేవుని సహాయం మనం పొందుకుంటున్నామనంటే సరైన మార్గంలో ఉన్నామని దాని అర్థం. సరైన మార్గంలో ఉంటే దేవుని సహాయం పొందగలుగుతాం, మేలును అనుభవిస్తాం, నెమ్మది కలుగుతుంది. మాత్రమే కాదు ప్రియులారా, ఆయన సహవాసంలో మనం బాగా నడవగలుగుతాం. దీన్నే దేవుడు ఆశీర్వాదం అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు పైనుంచి వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడని అంటే ఆ మొదట ఏదైతే దేవుడి నిబంధన ఉందో ఆ నిబంధనని అనుసరించి దేవుడు వాగ్దానం మూలముగా
ఏదైతే మనకు ఒక జీవితాన్ని ఇచ్చాడో ఆ జీవం గురించి నిరీక్షణ తెలుపుతుండగా, ఆ నిరీక్షణ ఏదనేది మనం సరైన మార్గంలో నిలిచి ఆయన సహాయాన్ని పొందగలిగితే మనం ఏం చేయగలుగుతాం? ఆ మార్గంలో నడవగలుగుతాం, మేలులను అనుభవిస్తాం. మాత్రమే కాదు, మనకు నెమ్మది కలుగుతుంది, తద్వారా సమాధానం కలుగుతుంది. ఎందుకంటే నీతిమంతులు నియమించబడింది సమాధానం కొరకు ప్రియులారా. మనల్ని దేవుడు సమాధానాన్ని, సర్వ సంపూర్ణతకి దేవుడు సమాధానపరచడానికి ఆయన అభిష్టమై ఉందన్నదంటే ఆ సమాధానం దేనివల్ల కలుగుతుంది? మనం మేలైన మార్గం ఏదో విచారించినప్పుడే కదా ఆ సమాధానం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం చూడండి. మనం చదువుకున్నాం ఇదివరకు, లోగడ ధ్యానించాం కూడా. చూస్తారా? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం తీయాలి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయాలి ప్రియులారు. అప్పుడే మనకు బైబిల్ తీసే ఇది వస్తుంది, నేర్పుతనము దేవుడు ఆత్మ సహాయంతో మనకు అనుగ్రహిస్తాడు. ప్రతి ఒక్కరు బైబిల్ తీయాలి. నేను చూస్తున్నాను ఎవరు తీయట్లేదు అనేది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. మనం ఆత్మానుసారంగా నడిపించగలిగితే ఖచ్చితంగా శరీరేచ్ఛలు మనం నెరవేర్చం. శరీరేచ్ఛలు నిగ్రహింపబడాలనంటే మనం ఏం చేయాలి? ఆత్మానుసారమైన మనస్సులో అది జీవం, అంటే మనం జీవించడానికి. మరియు మనం ఇప్పుడు ఏం చదువుకున్నాం? జీవము చదవనా? ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. జీవము సమాధానమునై ఉన్నది. ఇప్పుడు మరి మనం ఆత్మచేత నడిపింపబడితే, దైవ సహాయముతో మనం నడిపింపబడితే మన సర్వ సంపూర్ణత దీనిలోకి, సమాధానములోనికి. సమాధానం అంటే ఏంటి ప్రియులారు? సమాధానం అంటే ఏంటి? మనకి మన జీవితంలో కానీ దేవుడు మనకు అనుగ్రహించు ప్రతి మేలుల పట్ల, నెమ్మది పట్ల ఎటువంటి ఆటంకం లేకుండా జీవించగలగడం. అది ఏ రీతిగా కలుగుతుంది? మనం సరైన మార్గంలో ఉన్నామా లేదా తెలుసుకున్నటి ద్వారా. అవునా కాదా? మీకు ఉదాహరణగా చెప్తే అర్థమవుతుందేమో. చూద్దామా? ఆదికాండం 24వ అధ్యాయం 48వ వచనం చూస్తారా? ఆదికాండము 24వ అధ్యాయం 48వ వచనం. నా తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహాము నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రం చేసి తిని, ఏలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారుని తీసుకున్నట్లు సరైన మార్గమందు నన్ను నడిపించెను. ఎవరు చెప్తున్నారమ్మా ఈ మాటలు? ఎవరు? అబ్రహాము పెద్ద దాసుడు. ఈ బైబిల్ గ్రంథంలో ఆయన పేరు లేదు, కానీ ఆయన పేరు ఏమని చెప్తాం? చెప్పండి. తెలుసు, అందరికీ తెలుసు. చెప్పండి అమ్మ యవనస్తులు. ఎలియాజరు. చెప్పు. ఎలియాజర్. ఎవరు? ఎలియాజర్ అంటే దేవుని సహాయం. దేవుని సహాయము. ఇక్కడ మనం ఎలియాజర్ని దేనితో పోలుస్తుంటాం? చెప్పాలి ఆంటీలు, చెప్పండి. దేనితో పోలుస్తాం? అబ్రహాము పెద్ద దాసుని మనం ఆత్మీయంగా దేనితో పోలుస్తుంటాం? ఎవరితో? పరిశుద్ధాత్మతో పోలుస్తూ ఉంటాం ప్రియులారా. ఆ ఎలియాజరు దేవుని సహాయము, సరైన మార్గంలోనే నేను నడుస్తున్నానని చెప్పడానికి కారణం ఏంటి? ఆయన ఎవరి యొద్దకు నడిపింపబడాలో ఆ ఎలియాజరు ఆయన ప్రార్థించి నిరీక్షించిన వెంటనే దేవుడు సరైన మార్గానికి నడిపించాడు. అంటే అబ్రహాముకు చేసిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానం నెరవేర్చడానికి అబ్రహాము పరిశోధించబడినప్పటికీ ఆ కార్యము జరగాలంటే ఎవరిలో జరుగుతుంది? ఇస్సాకుకు సరైన భార్య దొరికినప్పుడే ప్రియులారా. ఆ సరైన మార్గం ఏంటనేది తాను తెలుసుకున్నాడు గనక అతను ఆ సాక్ష్యం చెప్పగలుగుతున్నాడు. మనము కూడా ఎవరి కోసం సిద్ధపడుతున్నాం? మన ఇస్సాకు ఎవరు చెప్పాలి. అర్థమవుతుందని నేను చెప్పేది? మన ఇస్సాకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరి మనం ఎవరం? రిప్కాలమే కదా. అన్యజాతి స్త్రీగా మనము దేవుడు వధువు సంఘముగా అలంకరించబడి సిద్ధపరచబడి ఆయన పక్కన నిలిచే
పిండ్లి భార్యగా సిద్ధమవుతున్న సంఘం ప్రియులారు. మరి ఆ సంఘము సరైన మార్గానికి నడిపింపబడుతుందా లేదా అనడానికి ఎవరు అవసరం? దేవుని సహాయం అవసరమా లేదా? పరిశుద్ధాత్మ సహాయం కంపల్సరీగా అవసరం ప్రియులారు. కాబట్టి ఈ యొక్క దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయన ఎందు నివసిస్తుంది అనే దానికి మనం ఒప్పుకోకపోతే మనకు కలిగే పరిస్థితులన్నీ మనం ఎరుగుదాం. మనం సమాధానంగానే ఉన్నామని చెప్పుకుంటాం, కానీ మన హృదయంలో నెమ్మది ఉండదు. మనం మేలులే అనుభవిస్తున్నామని నోటితో చెప్పుకుంటాం, కానీ మన జీవితంలో మేలులు ఉండవు ప్రియులారు. మనం సమాధానం ఉండదు, మేలులు ఉండవు, నెమ్మది హృదయంలో ఉండదు. కానీ పైకి మటుకు ఏమంటాం? అన్నీ కలిగిన వారముగా చూపర్లకు గాను లేకపోతే లోకానికి కానీ కనబడుతూ ఉంటాం. కొన్నిసార్లు లోకములోనున్న వ్యక్తులే వచ్చి మన ప్రయాసాలను చూసి వారు మనల్ని ఓదార్చే పరిస్థితిలో కూడా ఉంటాం. ఉండమా? ఉన్నాం ప్రియులారు. మనము ఆ యొక్క సహాయాన్ని, నెమ్మదిని, మేలులను, సమాధానాన్ని పొందుకోవలసిన, సరైన మార్గంలో నిలవవలసిన వధువు సంఘంగా ఉన్న మనము లోకంలో ఉన్న వ్యక్తులను బట్టి ఆదరణ పొందాలని చూస్తూ ఉంటాం, పొందుతున్నాము కూడా ప్రియులారు. అలాంటి పరిస్థితులు మనం రిప్కాగా ఉండి, లేకపోతే ఆ బోయాజు రూతుగా ఉండి, ఆ ఉదాహరణ కూడా మళ్ళీ చెప్పుకుందాం ప్రియులారు. ఇప్పుడు దేవుడు ఆ ఆదికాండం 22వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును పరిశోధించడానికి మూలమేంటి? ఆయన మాట వింటాడా ఎండానా, లేకపోతే ఇస్సాకుని ఇస్తాడా ఎవడనా చెప్పాలి. లేకపోతే ఆయన భయపడ్డాను అంటున్నాడు కదా 12వ వచనంలో. దేవుడు యెహోవాకు భయపడేవాడుగా దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు ప్రియులారా. మరి ఆ సాక్ష్యాన్ని మనం నమ్మని పక్షంలో మనం ఎలాగుంటాం? అబ్రహాములాగా ఉండం ప్రియులారా. ఇప్పుడు మనం పాడుకున్నాం కదా, నీ సాగేద యేసునులు అని హానోకు, ఇంకెవరిని గుర్తు చేసుకున్నాం? పౌలును గుర్తు చేసుకున్నాం, ఇంకా చాలామందిని గుర్తు చేసుకున్నాం. వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళలాగా మనం ఉంటే వాళ్ళు, మరి మనం ఎందుకు ఉన్నట్టు ఇక్కడ? హానోకులు అందరం హానోకులు అయితే ఇంకా ప్రదీప్ ఎందుకు, బుజ్జి ఎందుకు చెప్పండి? అక్కడ ఆంతర్యం ఎరిగారా మీరు? చిన్నప్పుడు మేము అదే అనుకునేవాళ్ళం, హానోకు అంటే హానోకులాగా నేను కూడా ఉండాలి అని అనుకుంటే దేమని ఉండాలి? హానోకు వలే అని ఉన్నప్పుడు ఆ వలే మన మనసులోకి రాదు. ఇప్పుడు ఎవరు మనం యవనస్తులు అనగానే యేసోపు గురించి గుర్తు చేసుకుంటూ ఉంటాం కదా. యేసోపు లాగా ఉండాలని చెప్పి యూత్ మీటింగ్లో గర్జించి లేదా గట్టిగా చెప్తాం. అంటే యేసోపు అనగానే ఏం గుర్తొస్తుంది? పాపం నుంచి పారిపోవాలంటే వ్యభిచారం గుర్తొస్తుంది. అంటే మనం వ్యభిచారం చేయొద్దని ఆజ్ఞ నేర్పుతున్నట్ట, ఏం నేర్పుతున్నట్టు? క్రీస్తు నేర్పుతున్నట్టు కాదు ప్రియులారా. కాబట్టి వాటిలో ఉన్న ఆంతర్యం ఎలగాలి, కానీ అది మనకి ఈ లోక జ్ఞానం చొప్పున మన హృదయంలో నిలుపుకుంటే మరలా మనం ధర్మశాస్త్ర బోధ వైపు మరలుతున్నట్టే ప్రియులారా. అసలు విషయానికి వద్దాం. మనము దేవుని సహాయం, సరైన మార్గంలో ఉంటే దేవుని సహాయం పొందుకున్నామా లేదా అన్న విషయాన్ని, అబ్రహాము ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడా లేదా? అబ్రహాము తన జీవితంలో నెరవేర్చుకున్నాడు ప్రియులారా. కాబట్టి దేవుడు కోరిన విధముగా ఆయన మనస్సు లేదా ఆయన హృదయము, ఆయన యొక్క జీవితం నడిపింపబడుతుందా లేదా అనే దానికి ఆ పర్ఫెక్షన్ ఇవ్వడానికి దేవుడు పరిశోధిస్తాడు. అలాగే మనల్ని కూడా పరిశోధిస్తాడు. శిక్షణ చేసే కాలం వేరు ప్రియులారా. ఆ శిక్షణ కాలం కూడా అబ్రహాం అనుభవించాడు. 21వ అధ్యాయంలో మనం చూసినట్లయితే హాగరును తెచ్చుకున్న తర్వాత శరీరమును పుట్టిన కుమారుడు ఎవరు? ఇష్మాయిల్ అయితే వాగ్దానం బట్టి పుట్టిన కుమారుడు ఎవరండి? ఎవరు వంశీ? ఎవరు? వాగ్దానం బట్టి పుట్టిన కుమారుడు ఇస్సాకు. శరీరమును బట్టి పుట్టిన కుమారుడు ఇష్మాయేలు. ఇష్మాయేలు శరీరం బట్టి కుమారుడు. అంటే ఇప్పుడు లేక ఇంకా ఇస్సాకు పుట్టలేదు, కానీ వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం మీద లక్ష్యం ఉంచక ఐగుప్తుకు వెళ్ళి హాగరును తెచ్చుకున్నారు. హాగరును తెచ్చుకొని హాగరు ద్వారా శరీరమును బట్టి ఇష్మాయిలు పుట్టాడు. ఆ ఇష్మాయిల్ ఏం చేస్తున్నాడు? ఇస్సాకు పుట్టిన తర్వాత ఇస్సాకును పరిహసిస్తున్నాడు. కానీ దేవుని వాగ్దానం నిరర్థకం కాదు కదా. కాబట్టి దేవుడు ఏం చేశాడు? దేవోక్తి
ఎవరైతే నువ్వు దాసి వెంట వెళ్ళని చెప్పిన ఆ శారాయే శారాహ మారిన తర్వాత నువ్వు దాని దాసిని దాన్ని వెళ్ళగొట్టమని చెప్పి దేవోక్తి పలికింది ప్రియులారా. గలతీయులకు రాసిన పత్రికలో మనం చూడగలం. ఆ దేవోక్తి ద్వారా దేవుడు ఏం చేశాడు? దానిని నెరవేర్చి ఇష్మాయిల్ని వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టిన తర్వాత దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చి ఆ ఇస్సాకుని వాగ్దానం బట్టి పుట్టినప్పుడు ఆ పుట్టిన కుమారుడు ఎప్పుడు ఆ వాగ్దానం నెరవేర్చబడుతుంది? మరి ఒక జనాంగంగా మరి మారాలి కదా. ఆ మారే క్రమంలో ఎవరు అవసరం? ఖచ్చితంగా సాటి అయిన సహాయం అవసరమే. ఆ అవసరాన్ని కూడా దేవుడు సరైన మార్గంలో అక్కడ కనానులో ఎవరిని పడితే వారిని వివాహం చేసుకొనకుండా వారి సంతతిలో ఉన్న లేకపోతే వారి యొక్క జనాంగంలో నుంచి రిబ్కాని తీసుకురావడానికి ఇప్పుడు ఎలియాజరు బయలుదేరి వెళ్తున్నాడు. వెళ్ళే మార్గంలో ఆయనకు కలిగిన ప్రతి పరిస్థితి మనం ఎరుగుదాం. వాటన్నిటినీ మనం సారికి మనం ధ్యానిస్తున్నట్లయితే అబ్రహాం జీవితాన్ని ధ్యానించినట్లు అవుతుంది, కానీ మన విషయాన్ని పట్టుకోలేం. కాబట్టి ఆ ఎలియాజరు సరైన మార్గంలో వెళ్తున్నాడు కనుక ఆయనకి సరైన పరిస్థితి ఆ రిబ్కా ద్వారా దొరికింది. ఇస్సాకుని రిబ్కా ద్వారా తీసుకోగానే సంతానం కలుగుట ద్వారా ఇప్పుడు ఏం చేస్తుంది? అది విస్తారమైపోయింది. కానీ అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానము కేవలం ముందు తన స్వజనులను కాదు, కానీ 12వ అధ్యాయం 3వ వచనంలో చెప్పినట్లు సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడని. అంటే మొదట అన్యజనులైన మనకే ప్రియులారా. మొదట ప్రభువైన యేసుక్రీస్తు వధువుగా ఉండి తన సంఘాన్ని తన యొద్ద చేర్చుకున్నాకే తర్వాత ఇజ్రాయేలుకి ప్రవేశం ఉంది. కాబట్టి మొదట ఆయన వాగ్దానాన్ని నెరవేర్చడానికి సరైన మార్గములో నడిపించే ఆత్మ ప్రభు వైపు మనం మల్లుతున్నామా లేదా? ఇందాక మనం ఆరాధన తలంపులో ఒక వచనం చదువుకున్నాం. ఏంటి? అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం. మరి ఒకసారి చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును. ఎవరమ్మా తన సంఘాన్ని కాసేది? పరిశుద్ధాత్ముడు ప్రియులార. అలా అని చెప్పి సేవకుడు కాదేమో, సేవకుడికి ఇతను వ్యతిరేకమని అనుకోబాకండి ప్రియులార. గృహ నిర్వాహకుడే, వాక్యోపదేశకుడే. మీరు నా ఆంతర్యం ఎరిగి తెలిసిన వాళ్ళైతే మీరు బాగా ప్రవర్తించేవారు అవుతారంటున్నాడు దేవుడు. కాబట్టి హృదయ వాంఛలు కానీ హృదయ తలంపులు కానీ అది ప్రభువుకు తెలుస్తాయి. మరి సంఘానికి కూడా తెలియాలంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మనమందరము సమాధానము కలిగించు ఒక్క ఆత్మయందు ఐక్యత కలిగితే ఎదుటి వ్యక్తి ఏ ఆలోచనలో ఉన్నాడో తెలిసిపోతుంది ప్రియులార్. కాబట్టే మనకు ఆత్మ ప్రభువు నిర్దేశించిన సంగతులు సరైన మార్గంలో మనం మేలు అనుభవిస్తున్నామా, నెమ్మది కలిగిస్తున్నామా, సమాధానం కలిగి వెంటాడుతున్నామా అన్న విషయాన్ని, మనం ఆ వాగ్దానాలని మనం సంపూర్తి చేసుకుంటున్నామన్న విషయాన్ని మనకి తేటతెల్లమవుతాయి. ఎప్పుడు? ఆయన వాక్యాన్ని బట్టి మనము ప్రవర్తిస్తున్నప్పుడు, క్రీస్తు వలన కలిగిన ప్రయోజనం మనం అనుభవిస్తున్నప్పుడు. ప్రియులారా, కొలస్సీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. మనం క్రీస్తు వలన ప్రయోజనం ఏమీ అనుభవించకపోతే మన స్వకీయంగానే మన సొంత ఆలోచనలతోనే ఉంటాం. ఆ సొంత ఆలోచనల వల్ల మనం ఏం చెప్తాం? మనం రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాల్లో చెప్పినట్టు సత్యాన్ని అడ్డగించే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. మనం దాని యందు నిలబడితే ఆ దుర్నీతి యందు అభిలాషలోకి వెళ్ళిపోతాం. తద్వారా ఏం కలుగుతుందనంటే అబద్ధాన్ని శాసించే, లేకపోతే అబద్ధాన్ని కంట్రోల్లో తీసుకున్న శక్తిలోకి వెళ్ళిపోతాం ప్రియుల. అప్పుడు ఇంకా నువ్వు మేలైన మార్గాన్ని ఏం విచారిస్తావు? పురాతన మార్గం విడిచిపెట్టినట్టే కదా. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10 నుంచి చదువుకుందామా? తెస్సలోనికి రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు చదువుకుందాం. దుర్నీతిని పుట్టించు సమస్త మోసంతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. నాకు అర్థం కావట్లేదన్నా. దుర్నీతిని పుట్టించు,
దుర్నీతి పుట్టించు సమస్త మోసముతోను సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించు ఉండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. మరి దేవుడే వారికి పంపిస్తాడంట. ఎందుకంటే దుర్నీతిని మనం అభిలషిస్తే, మనం కోరుకుంటే, అదేంటి మనం దుర్నీతి ఎందుకు కోరుకుంటాం అంటే సత్యాన్ని అడ్డగించే వారి వైపు మనము సహకారులుగా ఉంటే దాని అర్థం అదే ప్రియులారు. ఎప్పుడైతే మనం సత్యానికి సహకారులుగా లేమో ఆటోమేటిక్గా దుర్నీతి యందు అభిలషిస్తాం, ఆటోమేటిక్గా అబద్ధాన్ని ఏమన్నాను అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తి. ఏ శక్తి అమ్మది? మనకి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నట్లుగానే వాడు కూడా 3 వ్యక్తులుగా మనకి భ్రమపరుస్తూ ఉంటాడు. ఆడు సాతాను, వాడు అపవాది, అబద్ధానికి జనకుడు వాడైతే వాడిలో నుంచి వచ్చే ధర్మ విరోధ సంబంధమైన శక్తి మనకి దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని ఎలా ఇచ్చాడో ఈ లోకంలో వాడి శక్తి పనిచేస్తుంది ప్రియులారా. దాని ద్వారా పుట్టే క్రీస్తు విరోధే, ఆడే నాశన పుత్రుడు అంటున్నాడు పై వచనాలు చదివితే. అంటే వాడు కూడా ఎన్ని రకాలుగా పనిచేస్తున్నాడో చూడండి. వాడు కూడా కుమారుణ్ణి కంటాడు రేపు. ఆల్రెడీ కని ఉన్నాడు, వాడు బయలుపరచబడలేదు. ఎందుకంటే కడవరి అంతమంది మనం నిలుచున్నామంటే వాడు కూడా మన ఏజే ఉండుండొచ్చు. వాడు బయలుపరచబో సంగతులు, వాడు బయలుపరిచే పరిస్థితి వచ్చే టయానికి సంఘం ఇక్కడ ఉండదు ప్రియులారు. కాబట్టి ఆ శక్తి ఇంకా పనిచేస్తుంది. అదే అబద్ధములను శాసించు మోసం చేయు శక్తి. దాంట్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఆ శక్తి చేత మనం కాపాడబడుతూ ఉంటాం. అంటే దేవుని శక్తి చేత కాపాడవలసిన మనము ఆ అపవాది శక్తి చేత, ఆ ధర్మ విరోధమైన శక్తి చేత కంట్రోల్లోకి వెళ్ళిపోతుంటాం. తద్వారానే మనం దుర్నీతికి సాంగత్యం చేస్తుంటాం ప్రియులారు. మరి ఈ విషయాలన్నీ ఎలా తెలుస్తాయి? కాబట్టే మనం ఆ సాంగత్యంలోనికి వెళ్ళిపోతే మనకి సరైన దారిలో మనం నడవనట్టే. తద్వారా మనకి ఏం అనుభవించలేం? దేవుడు అనుగ్రహించు మేలులు అనుభవించలేం. మాత్రమే కాదు, అది హృదయంలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, చివరికి ఆశీర్వాదం కూడా ఉండదు ప్రియులారా. దేవుడు మనకు అనుగ్రహించిన జీవిత విధానం విశ్వాస మూలముగా జీవించడం అయితే, విశ్వాస మూలముగా జీవించే ప్రతి వ్యక్తి కూడా మనము మాట్లాడే ప్రతి మాట ద్వారా దోతల కంట్రోల్ మనం చేయగలుగుతాం ప్రియులారా. ఆ దోతలు మనకు పరిచర్య చేసే అవకాశాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. అలాంటి అవకాశం తెచ్చుకున్నప్పుడే మనం సరైన మార్గంలో నడుస్తున్నట్లు. అబ్రహాము అది ఆ సరైన మార్గంలో నడిచాడు కనుకనే ఇస్సాకు ద్వారా ఎవరు కన్నాడమ్మా? యాకోబు పుట్టాడు. మరి యాకోబు కూడా అదే అనుసరించి నడవగలిగాడా లేదా? మొదట అతను కూడా శరీరాన్ని బట్టే ప్రవర్తించాడు. ఏమన్నాడు ఆశీర్వాదాన్ని పొందడానికి? నువ్వెవరు నాయనా అని వాళ్ళ నాన్న ఇస్సాకు అన్నప్పుడు ఏం చెప్పాడు? నువ్వెవరు అంటే ఏం చెప్పాడు? ఏమని చెప్పాడు? ఏసావని చెప్పాడు కదా. అంటే పేరు మార్చి చెప్పాడా లేదు? అంటే అతను సరే ఆశీర్వదింపబడ్డాడా అంటే లేదు, వాళ్ళ అన్న తరుముతున్నాడని పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు? వాళ్ళ మామ దగ్గరికి పారిపోయాడు. మార్గ మధ్యంలో దేవుని ప్రత్యక్షత ఆయనకి కలిగింది. ఏం చూశాడు? రాయి తలకడగా పెట్టుకున్నప్పుడు ఆ బేతేలు అనుభవంతో నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతున్న పరిస్థితులు ఆయన చూశాడు. అంటే నీకు సంభవించబోయే మేలులు దేవుడు మొదటగానే ఆయనకు తెలియజేశాడు. కానీ ఇతని బలము చేత ఏం చేశాడు? అతని కర్ర చేతే ఆయన ఏం చేశాడు? సమస్తాన్ని చేసుకున్నాడు. కానీ ఉపద్రవం రాగానే మళ్ళా తన అన్న తనను చంపడానికి వస్తున్నాడని తెలియగానే అప్పుడు ఏం చేస్తున్నాడు? సరైన మార్గంలోనే ఉన్నాడా లేదా? సరైన మార్గంలో ఉండడానికి కారణం ఏంటో చెప్తాను చూడండి. ఆదికాండం 32వ అధ్యాయం 1వ వచనం చూస్తారా?
ఆదికాండము 32వ అధ్యాయం మొదటి వచనం. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. దేవదూతలు ఎదుర్కొన్నారా, లేకపోతే ధర్మ విరోధ సంబంధమైన ఆత్మల దూతలు ఎదుర్కొన్నారా? దేవుని దూతలు ఎదుర్కొన్నాయి. కాబట్టి ఆయన ఏ మార్గంలో ఉన్నాడు? ఆయన రైట్ వేనా కాదా? రైట్ వేలో ఉన్నాడు. రైట్ వేలో ఉన్నాడు కనుకనే అతను ఏం చేయదలుచుకున్నాడు? ఈ 10వ వచనంలో చెబితే, నీవు నీ సేవకుని చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యమునకు అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులైతే. అంటే తన జనాంగాన్ని 2 గుంపులుగా చేసుకోవాల్సిన పరిస్థితి తన కర్రే ప్రియులార. తన యొక్క స్వకీయ చేత, అంటే తన యొక్క సొంత కార్యముల చేత అబ్రహాం ఏ రీతిగా అయితే ఐగుప్తుకి వెళ్ళి హాజరును తెచ్చుకున్నాడు, ఆ రీతిగా మనము కూడా, లేకపోతే ఇక్కడ యాకోబు ఏ రీతిగా అయితే సొంత ఆలోచనతో తన జనాంగాన్ని సంపాదించుకున్నాడు, ఇప్పుడు 2 జనాంగాలకు అయిపోయాయని తన వాస్తవికమైన జీవాన్ని తెలుసుకున్నాడు. అలానే సంఘముగా ఉన్న మనము మన యొక్క వాస్తవమైన జీవాన్ని ఎరగాలంటే, జీవం గల దేవుని సంఘంలో మనం ఎలాగ ప్రవర్తించాలో మనకు తెలియాలి. మనం స్తంభంగా నిలబడాలంటే, మనం ఆయన పత్రికగా నిలబడాలంటే, ఆయన స్వరము మాట్లాడే ప్రజగా నిలబడాలంటే మనమేమో ఉండాలి? సరైన మార్గంలో మనము దూతలకి మనము కమాండ్ చేసే స్థితిలోకి మనం వెళ్ళాలి. అప్పుడు మాత్రమే మనం సరైన రీతిలో నడుస్తున్నట్లు ప్రియులారా. మనం దూతలకి కమాండ్ చేసే స్థితి దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ జ్ఞానాన్ని మనం మొదట కలిగి ఉండాలి. మనం మొదట కలిగి ఉండాలంటే మనం ఆయన బిడ్డలమని నమ్మాలి. ఆయన మనకిచ్చిన అధికారము, దేవుని పిల్లలమని అధికారం ఇచ్చాడో లేదు? ఎఫెసీయులకు రాసిన యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఆయన మనల్ని దేవుని పిల్లలమయ్యాము గనక ఆ పిల్లలకి ఇచ్చిన అధికారం ఏంటంటే దూతలు కమాండింగ్ చేసేది. మన సరైన మార్గంలో నడవాలంటే మనం న్యాయమైన కరెక్ట్గా పురాతనమైన మార్గం విచారించాల్సిందే ప్రియులారు. మనం అలాంటి విచారించలేదనుకో మన సరైన మార్గం ఏదో మనకి నిర్దేశింపబడదు, మనకు తెలియదు ప్రియులారు. కాబట్టే మనం ఏమైపోతాం? అపవాది అబద్ధానికి జనకుడు, ప్లస్ ఆ అబద్ధం ఏదైతే నిర్వహణలోకి వెళ్ళిపోయే ఆ ధర్మ విరోధ సంబంధమైన ఆత్మలోకి మనం వెళ్ళిపోతాం. ఆ ఆత్మ కూడా సూచక్రియలు చేస్తుంది. మీరు అనుకుంటారు, దేవుడు నన్ను ఇంత ఆశీర్వదిస్తున్నాడే, మరి దేవుని ఆశీర్వాదం కాదా అని అంటే, నువ్వు దుర్నీతి చెప్పే వైపు లేదా దుర్నీతి అనుసరించే విధానంలో నడుస్తుంటే నీకు కలిగిన ఆ కలిమి కావచ్చు, లేకపోతే నీకు కలిగిన సంపద కావచ్చు, నీకు కలిగిన కీర్తి కావచ్చు, అవన్నీ కూడా అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. దానివల్ల కూడా ఎందుకంటే నువ్వు దాని మీద నిల్చుండాలి కదా, దుర్నీతి మీద. కాబట్టి మీకు కలిగిన సంపదను బట్టో, మీకు కలిగిన కలిమిని బట్టో, మీకు కలిగిన హోదాను బట్టో, ఈ లోకంలో జనులను మోసపరిచే విధానంలోకైనా నేను దేవుని ఆశీర్వాదంలోనే ఉండానని భ్రమపరిచే పరిస్థితుల్లో నువ్వు ఇంకా ఉన్నావేమో. నువ్వు ఆ ధర్మ విరోధ సంబంధమైన ఆత్మ కలిగించు ఆ లోనైన పరిస్థితుల్లో నుంచి బయటికి రావాలి. అప్పుడే మనకు సరైన మార్గం తెలుస్తుంది ప్రియులారా. ఎందుకంటే దాని మూలంగా సమాధానం లేదు, మీకు హృదయంలో నెమ్మది ఉండదు, ఆ మేలులో నువ్వు అనుభవించేవాడివిగా ఉండవు. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి, మీకు తెలుస్తుంది ప్రియులారా. నువ్వు సమాధానం కలిగి క్రీస్తు పరిపూర్ణతకు అనుగుణమైన సమాధానము నీలో నిలిచిందో లేదో నీకు తెలుస్తుంది, ఇతరులకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే సంఘము జ్ఞానము దేవుడు అనుగ్రహించిన జ్ఞానం. కాబట్టి మనకు కావలసిన మారు మనసు అదే ప్రియులారు. మనం ధర్మ విరోధ సంబంధమైన ఆత్మ నుంచి బయటికి రావాలంటే మనకు కావాల్సింది మారు మనసు. చూస్తారా, ఈ యాకోబు ఏ రీతిగా సరైన మార్గంలో ఉన్నాడో లేదో చూద్దాం ప్రియులారు. ఆదికాండం 32వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం. తర్వాత 28వ వచనం చూద్దాం. అప్పుడు ఆయన 27, 28 ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అదేంటి ఏసావు అని చెప్పాలి కదా, చెప్పాడు కదా. వాళ్ళ నాన్న దగ్గర మోసం చేశాడో లేదు? ఇప్పుడేం చెప్పాడు? ఏం చెప్పాడన్నా? యాకోబు అనే చెప్పాడు. అంటే తన నిజమైన పేరునే చెప్పాడు. కానీ ఏం చెప్పాలి వాస్తవంగా? దేవుడు ఎందుకు పరిశోధించాడు అతన్ని?
ఏశావు చెప్తాడేమని పరిశోధించాడు. తన పేరులోన యాకోబు అంటే మోసగాడు కదా, నేను మోసగాడిని అని చెప్పే పరిస్థితి అది మనం రైటే. కానీ మనం ఆంతర్యంగా ఎరగాల్సింది ఏంటి? దేవుడు పర్ఫెక్షన్ చేయడానికి నువ్వు మోసగాడివి అని పేరు పెట్టుకున్నంత మాత్రం నువ్వు మోసం చేసావు అని చెప్పడం కాదు అక్కడ దాని ఉద్దేశం. పేరు మార్చి వేసావని చెప్తాడేమో అని దేవుడు పరిశోధించాడు. కాబట్టే దేవుడు ఏం చేశాడు? పరిశోధించినప్పుడు యాకోబు ఒప్పుకున్నాడు, నేను యాకోబుని ఏశావును కాదని ఒప్పుకున్నాడు. గనక అతని పేరు మార్చబడింది, ఇజ్రాయేలీగా మార్చబడి గొప్ప జనాంగంగా దేవుడు ఆయన ఆశీర్వదించాడు. ఆయన ఆశీర్వాదం అంటే అంతకుముందు పొందినంత ఆశీర్వాదం కాదని తెలుసుకున్నాడు. ఎవరైతే దేవుడు ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టనని పెనుగులాడాడు. ఆ పెనుగులాడే క్రమంలో దేవుడు దేని మీద కొట్టాడు? దేని మీద? తొడ మీద కొట్టాడు. మానవునికి లేకపోతే మనిషినికి బలమైన ఏరియా అది ప్రియులార. తొడగూటి మీద కొట్టాడు. తొడగూటి మీద కొడితే ఆయనకి ఏమైపోయింది? తొడగూడు వసిలింది. నడక తేడా పడినప్పటికీ సరైన మార్గంలో నిలిచాడు. అవునా కాదా? కుంటుతూ నడుస్తున్నప్పటికీ సరైన మార్గంలో నిలిచినట్ట కాదా? మొదట ఆయన మాట చెప్పినప్పుడు ఆ మాట ప్రకారమే నడిస్తే, అంటే మొదట మనం చెప్పినప్పుడు దేంతో వినాలమ్మా? దేంతో వినాలి? చెవు. మానవునికి బలమైన లేకపోతే పెద్దదైన ఎముక ఎక్కడ ఉంటుందంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, తొడ దగ్గర ఉంటుంది. చిన్న ఎముక ఎక్కడ ఉంటుంది? ఇయర్లో ఉంటుంది కదా. సైన్స్ స్టూడెంట్స్ అందరికీ తెలుస్తుంది. చెవులో చిన్న ఎముక ఉంటుంది. ఆ చిన్న ఎముక అంటే మొదట దేవుడు చెప్పినప్పుడు మాట వింటే, అంటే చెవితో సరిపెడితే తొడదాకా వెళ్ళడు ప్రియులారు. కానీ మనం తొడ దాటేస్తున్నాం, అయినా సరే వినలేని పరిస్థితుల్లో. దానికి కారణం ఏంటి? మనం మాట వినట్లేదు ప్రియులారు. మనం సరైన మార్గం ఏంటో మనం తెలుసుకోవట్లేదు. మొదట దేవుడు ఇచ్చిన మార్గం ఏదైందో దాన్ని మొదట మర్చిపోతున్నాం. కాబట్టి సంఘాలతో చెప్పే సంగతులన్నీ చెవిగలవాడు వినుగాక అని ఎందుకు చెప్తున్నాడంటే మొదట చెవితోనే వినాలి, లేకపోతే తొడగూటి మీద కొడతాడు. అయినా నువ్వు సరిగా లేవని అంటే దాని అర్థం ఏంటి? దేవుడు మనల్ని శిక్షావిధికి ఉంచట్లా. శిక్షావిధి కలగకుండానట్లు మనకి శిక్షణ చేస్తున్నాడు. ఆ శిక్షణకు కూడా లోబడితే నువ్వు పరిశోధించబడతావు. ఆ పరిశోధనకి నిలబడితే తర్వాత కలిగే మహిమలు దేవుడు మనకు కలగజేస్తాడు ప్రియుల. ఈ మార్గంలో మనం క్రీస్తు అంటే మనం శ్రమలు పొందుతున్నామని చెప్పి దేవుడు మనం పరీక్షించే పరిస్థితుల్లో అవి మహిమల కొరకు శ్రమలు అనుకోబాక నిన్ను పరీక్షిస్తున్నాడు. ఆ సంగతి మనం తెలుసుకోవాలి. నీకు కలిగే శ్రమలన్నీ దేవుడు నన్ను బాగా శ్రమలు పెడుతున్నాడు అనుకుంటున్నావేమో. ఆ దుర్నీతి నుంచి తప్పించబడడానికి చేసే శిక్షణ ప్రియులారు. దాని నుంచి తర్వాత కలిగే మహిమల నుంచి దేవుడు హెచ్చైన స్థితిలోనికి తీసుకురావాలని పరిశోధిస్తాడు. అప్పుడు నువ్వు తిన్న మార్గంలో ఉన్నావో లేదా అనేది నువ్వు పరీక్షించుకోగలిగితే నీకు కలిగే సమాధానము, నెమ్మది, మేలులు నువ్వు నిలబడి చూస్తావు. వీటన్నిటికి కావాల్సింది ఏంటంటే మొదట మన విశ్వాస విషయంలో నిశ్చయిత లేకపోతే అది మనకు తెలియదు ప్రియులారు. ఈ విషయాలన్నీ కొంతమందికి అర్థం కాకపోయినా మళ్ళీ వినండి, అర్థమవుతుంది. అర్థం కాలేదని చెప్పి త్రోసివేయబాకండి ప్రియులారు. త్రోసివేస్తే దేన్ని త్రోసివేసినట్టు? మనం ఆయన సన్నిధానంలో సరైన మార్గంలో నిలబడ్డామా లేదా అనడానికి ఏమి కారణం? మనం దూతలను కమాండ్ చేస్తున్నాం కదా. దూతలను మనల్ని కావిలించాడు. మనల్ని కుడికి కానీ ఎడం కానీ తొలగకుండా కుడి పక్కన వేయబడినా ఎడం పక్కన 10,000 మంది కూలినను ఏ అపాయం నీకు రాదు అని దేవుడు ఎందుకు చెప్తున్నాడు? మనం 91 కీర్తన మొదటి వచనంలో ఎవరి రెక్కల కింద ఉన్నామమ్మా? ఆయన రెక్కల కింద సర్వశక్తిని నీడను విశ్రమించాం. ఆయన రెక్కల కింద కాపుంది కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి అది దాని సంపూర్ణ బహుమానం ఎక్కడన్నాడు? రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ముగిస్తున్నాను, 5 నిమిషాల్లో ముగిస్తాను ప్రియుల. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. యెహోవా నీకు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇస్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద
సురక్షితంగా ఉండునట్లు నువ్వు సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితి. ఎక్కడికి వచ్చాడమ్మా? పేజీ నెంబర్ చెప్పన్నా, అందరూ చదువుతారు, తీస్తారు. 221. రూతు గ్రంథము 2వ అధ్యాయం, న్యాయాధిపతుల పక్కనే ఉంటుంది. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. పేజీ నెంబర్ చెప్తాను చూడండి. 221. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. మరి ఒకసారి చదవన్నా. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చితివి. బోయాజు పొలం దగ్గరకు వచ్చావనంటే, నా దగ్గరకు వచ్చావనంటే, నువ్వు యెహోవా చేతుల క్రిందకి సురక్షితంగా ఉండడానికి వచ్చావని ఎవరు అంటున్నారమ్మా? బోయాజు రూతుతో అంటున్నాడు. అంటే ఆమె సరైన మార్గంలోనే ఉందా? సరైన మార్గము ఆమెకు తెలిసింది కనుకనే అక్కడ మోయాబు దేశం నుంచి ఆమె భర్త లేనివాడుగా వచ్చినప్పటికీ కూడా దేవుని సహాయం పొందుకుందా లేదా? పొందుకుంది. ఎవరి ద్వారా? తన అత్తయ్య అయిన నయోమి ద్వారా పొందుకుని వెళ్ళింది. మొదట పరిగే ఏరుకుంది. తర్వాత ఎవరైతే దేవుడు ఏదైతే ఆమెకి, లేకపోతే బోయాజు ఏదైతే చెప్పాడో ఆమె నిలకడగా ఆ పొలంలోనే పరిగి ఏరుకుంది. ప్రియులారా, వేరే వారి జోలి దగ్గరికి వేరే వాళ్ళ జోలికి వెళ్తే లేనిపోని అనుమానాలన్నీ వస్తాయి. కాబట్టి ఆ పొలంలోనే పరిగి ఏరుకుంది. దాని ద్వారా ఆమె సురక్షితంగా రెక్కల కిందకు వచ్చింది కనుకనే మనం 3వ అధ్యాయం అంతా చదివితే ఆయన సన్నిధానం నిలిచి ఆయన ఇచ్చిన బహుమానం, ఆ సంపూర్ణ బహుమానము ఏది? కేవలం 6 కొలలు ఎవలే కాదు, సంపూర్ణముగా ఆ పొలానికి యజమానురాలైంది. మనము కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించు కరములో మొదట పరిగే ఏరుకుంటాం. ఆ తర్వాత ఆయన ఇచ్చే సత్కార్యాలను బట్టి 6 కొలలు ఎవరు సంపాదించుకొని వాటిని ఇతరులకు పంచిపెట్టగలుగుతాం. సంపూర్ణ బహుమానం పొందాలంటే మనం సరైన మార్గంలో నిలిచున్నామని మనం నమ్మాలి ప్రియులారా. అప్పుడు మాత్రమే ఆయన సంపూర్ణ బహుమానం, అంటే ఆయన రాజ్యం వచ్చినప్పుడు మనం ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకునే విధానాన్ని బట్టి దేవుడు మనకు అనుగ్రహించే అధికారం, దేవుని పిల్లలనే అధికారం అప్పుడు మనం వినియోగించుకుంటాం ప్రియులారా. మనల్ని కొంతమందిని కొన్ని సంస్థానాల మీద, లేకపోతే కొన్ని దాన్ని ఏమంటారు ఇప్పుడు అనుకున్నట్టు మండలాల మీదో, లేకపోతే ఒక కలెక్టర్గా నియమించాడు అనుకో, లేకపోతే ఒక శతాధిపతిగా నియమించాడు అనుకో, నువ్వు ఎంత ధన్యురాలివి, ఎంత ధన్యుడివి ప్రియులారా. మనం ఆ రీతిగా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. కానీ సాతాను కుయుక్తుంది కేవలం నువ్వు పరలోక రాజ్యానికే అనేది. మరి జీవితం ఎప్పుడు? జీవితం అందు కలిగే సమాధానం ఎప్పుడు? సమాధానం నిలిచి ఉండడం ద్వారా కలిగే బహుమానం, సంపూర్ణ బహుమానం ఎప్పుడు వస్తుందమ్మా? నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోకుండా, ఇంకా నేను నీతిమంతుడిని నమ్మకుండా, నువ్వు నీతిమంతుడు అని నమ్మితేనే తర్వాత ప్రక్రియ స్టార్ట్ అవుతుంది కదా. కేవలం మీరు ఆ భ్రమపరిచే ఆత్మచేత, ఇంకా మీరు ధర్మ విరోధ సంబంధమైన ఆత్మచేత దుర్నీతిని అనుసరిస్తే ఉంటే ఆ సకల దుర్నీతి దేవుడు పాపం అంటున్నాడు. ఆ ప్రతి పాపాన్ని దేవుడు ఆయన ఏం చేస్తున్నాడు? తన రక్తం ద్వారా పవిత్రం చేస్తాను అంటున్నాడు. అవునా కాదు? ఇంకా ఎవరైనా రక్షణ లేని వారు ఉంటే, ఇటువంటి దుర్నీతి నాకు తెలియదు అని అనుకుంటే ఈరోజైనా మీరు ఆ విషయాన్ని తెలుసుకోండి. రక్షణ లేని వారి కొరకు దేవుడు ఏం చెప్తున్నాడంటే, యోహాను 1వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చివరిగా చూస్తాను చూడండి. యోహాను పత్రిక 1వ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. క్షమించాడు, దుర్నీతి నుంచి పవిత్రులుగా చేశాడు. మరలా పాపం చేస్తే, మళ్ళీ దుర్నీతి సంబంధమైన పరిస్థితులు మనలోకి వస్తే ఎట్లా? 7వ వచనమా చదవన్నా? అయితే
ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఎందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఆ ప్రతి పాపము అనే పాపంలో మరణకరం పాపం ఉంది, మరణకరణము కానీ పాపం ఉంది ప్రియులారా. అయితే ఈ దుర్నీతి విషయమై కరమైన పాపం చేసేవాడి విషయంలో ప్రార్థన చేయొద్దు అంటున్నాడు. ఎందుకంటే ఆ ప్రార్థన విషయంలో దేవుని నుంచి జవాబు రాదు. ఎందుకంటే వాడు ఎక్కడ వెళ్ళిపోయాడు? ఇప్పుడు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో చెప్పినట్టు 11:12లో ఆత్మశక్తికి దేవుడు అప్పచెప్పాడు. అప్పుడు దేవుడే అప్పచెప్పిన అటువంటి వాడి యొక్క విషయంలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నమ్ముతాడా? వింటాడా? సమాధానం ఇస్తాడా? చెప్పండి. మనము తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ప్రియులారా. దేవుడు కొంతమందిని శాతానికి అప్పచెప్పిన తర్వాత కూడా వారి విషయమై దురాభిమాన పాపంలో పడిపోకండి. ఆ పాపంలో పడ్డారంటే నష్టపోయేది వాళ్ళు కాదు, మీరు ఎక్కువ. కాబట్టి ఇకనైనా దేవుని యొక్క సత్యాన్ని గ్రహించండి. సత్యములో నడుస్తూ ఉంటేనే మనం సత్యాన్ని అనుసరించగలం, దానికి సహకారులుగా ఉండగలం. కాబట్టి ఆ విషయాలన్నీ దేవుడు క్లియర్గా చెప్తున్నప్పుడు మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోతే చివరిగా యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. క్షమించండి, ఒక 5 నిమిషాలు తీసుకుంటాను. యోహాను సువార్త అసలు విషయం చెప్పలేదు నేను. 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయమును కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. దేవుని యందు విశ్వాసముంచుచున్నారు అని దేవుడు సాక్ష్యం చెప్పాడు. కానీ వాస్తవంగా ఇజ్రాయేల్ ప్రజలు అన్నాడు దేవుని యందు విశ్వాసం ఉంచారా? విశ్వాసం ఉంచలేదు కనుకే కింద విశ్వాసం ఉంచుడి అని ఆంతర్యం దేవుడు రాశాడు అక్కడ. వారు నిజంగా పైనుంచి నువ్వు వచ్చిన క్రీస్తు అని మొదట ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ముందు పక్కన పెట్టండి. ముందు దేవుని యందు విశ్వాసం ఉంచారా? దేవుని యందు విశ్వాసం ఉంచితే అబ్రహాము నడిచిన అడుగుజాడలో వాళ్ళు నడవరా? అబ్రహాము నడిచిన అడుగుజాడలు ఏంటండి? విశ్వాసపు అడుగుజాడలు. మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుడు ఏదైతే నిబంధన ప్రకారం చెప్పి అది తూచా తప్పకుండా నడిచిన అబ్రహాము నడిచిన అడుగుజాడలు విశ్వాసపు అడుగుజాడలు. కాబట్టి విశ్వాసం ఉంచడం ముఖ్యం. విశ్వాసం ఉంచితే కలిగే నీతికి ఆధారము భక్తి జీవితాన్ని మనం జీవించట్లేదని అంటే స్వనీతి నమ్ముకొని జీవించే భక్తి విధానం అది దుర్నీతి, అది భక్తిహీనత, భక్తి కాదు. ఆ భక్తిని మనం ఆధారం చేసుకొని నడిచేది ఫలము పొందేది అది మరణార్థమైన ఫలాలు, జీవార్థమైన ఫలాలు కాదు ప్రియులారా. మరి విశ్వాసం ఉంచండి అంటే వాళ్ళు విశ్వాసం ఉంచలా. కనుకనే యోహాను సువార్త 8వ అధ్యాయం అంతా కూడా చెప్తున్నాడు, మీరు దుష్టుని సంబంధులు, మీరు మరి దేవుని తండ్రి యొద్ద నుంచి మేము తండ్రి సంబంధులమని, మేము దాసి వలన లేకపోతే వ్యభిచార సంబంధంగా పుట్టిన వారము కామని ధైర్యంగా చెప్పుకుంటున్నారు. కానీ మరి విశ్వాసం ఉంచే ప్రక్రియలో మరి ఆ దేవుని యందు విశ్వాసం ఉంచితే నా యందు కూడా విశ్వాసం ఉంచాలి కదా. నిజంగా వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచితే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారా? ఉంచరా? ఉంచాలి. కానీ వాళ్ళు ఉంచలేదని అంటే దేవుని యందు విశ్వాసం ఉంచలేదు వాళ్ళు. అంటే దేవుడు చెప్పిన మాట వాడు వినలేదు కాబట్టి వాళ్ళ హృదయకాఠిన్యత వల్ల వాళ్ళు తెచ్చుకున్న ఆజ్ఞలను వెంబడించడానికి దేవుని యందు విశ్వాసం ఉంచితే కలిగే నిత్య జీవాన్ని వాళ్ళు స్వాతంత్రించుకోకుండా ఏం చేశారో వారి హృదయాలు కఠినపరచబడ్డాయి. కాబట్టి దేవుడు వారి భక్తిహీనతని అక్కడితో ఆపేశాడు. యాకోబుల నుంచి భక్తిహీనత తొలగాలంటే మరలా వాళ్ళకి దేవుడు సౌమ్యమైన అవకాశాన్ని ఇస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక మనం 9 నుంచి చదివితే అర్థమవుతాయి. 9వ అధ్యాయం నుంచి ఇంకా మిగతాదంతా చెప్పేదంతా వారి కోసమే ప్రియులారు. కాబట్టి వాళ్ళు భక్తిహీనతలోనే ఉండిపోయారు. కానీ ఇప్పుడు దేవుడు మనల్ని నిబంధన పట్ల మాట్లాడుతున్నాడంటే దేవుడు మొదట అన్ని జనుల యందు రక్షణ కలుగుతుందని చెప్పాడు. కాబట్టి క్రీస్తు వచ్చింది మన కోసమే ప్రియులారు. అన్ని జనుల మన కోసం రక్షణ కలగజేయడానికి క్రీస్తు వధువుగా సంఘముగా ఆయన అలంకరింపబడిన భార్యగా ఆయన సన్నిధానం నిలబెట్టుకోవడానికి.
సంగతులు అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ విషయాలు అర్థం కాకపోతే మరలా వినండి ప్రియులారు. సంఘం విషయంలో దేవుని యొక్క స్పష్టత అది ఆత్మ ద్వారా మనకి వాగ్దానం చేయబడిన ఆత్మను మనకు అనుగ్రహించడం ద్వారా దేవుడు మనకి విశదపరుస్తున్నాడు. కాబట్టి మనకు దేవుని సహాయం పరిశుద్ధాత్మ వల్ల మనకు కలుగుతుంది. కాబట్టి మన జీవితంలో నెమ్మది, లేకపోతే మేలులు, లేకపోతే ఆశీర్వాదము, సమాధానం మనకు కలగాలంటే ఖచ్చితంగా మనం సరైన మార్గంలో నిలవాలి. అదే తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు యందు నిలకడగా ఉండమని తిమోతికి హెచ్చరిస్తున్నాడు అపోస్తులైన పౌలు. ఆ ఏర్పాటును అనుసరించకపోతే కలిగేది దుర్నీతి. ఎందుకంటే ప్రతి విషయంలో ఇంకా మనం ఖచ్చితంగా ఇజ్రాయెల్ ప్రజల వలె మనం చూస్తుంటాం. మనము అన్యజనులమై ఉండగా, దేవుని వధువు సంఘంగా ఉండగా యూదుల వలె ప్రవర్తించడానికి మనం ఏమైనా ఎటువంటి వారం చెప్పండి? అంటే అది ఎంత భ్రమపరచాత్మ ఎలా చేస్తుందో చూడండి. మనల్ని మనుషులుగా ఉంచట్లా, దేవదూతలుగా మార్చాలని చూస్తుంది. మనం దూతలను కమాండ్ చేయాలంటే దూతలుగా మారిస్తే దూతల కంటే గొప్ప వాళ్ళము కాదా మనం? దేవుడు మనల్ని కుమారులుగా చేసింది దేవదూతలకి కమాండ్ చేయడానికి, సరైన మార్గంలో మనం నిలబడి వాళ్ళని నిర్దేశించడానికి ప్రియులారా. ఆ విషయాన్ని మనం గమనించుకున్నట్లయితే మనం సరైన మార్గం ఏదో మనం విచారిస్తాం, దాని యందు నిలకడగా ఉంటాం, దానిలో నెమ్మది కలుగుతుంది, దానిలో సమాధానం కలుగుతుంది. వాళ్ళు విశ్వాసం ఉంచలేదు కనుకనే వాళ్ళు హృదయం కఠినం అయిపోయినాయి. కాబట్టి వాళ్ళలో ఉన్న దుష్ట హృదయం మనలో కలగకుండా చూసుకోమంటున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో. దినదినము బుద్ధి చెప్పుకోమంటున్నాడు. మనల్ని ఆ మేలులు విచారించి దానిలోంచి కలిగే సత్కార్యాలు ఏవైతే నువ్వు పంట కోసుకోవాలనుకుంటున్నావో, కూర్చుకోవాలనుకుంటున్నావో, వాటన్నిటి విషయాల్లో మనలో ఉన్నవాడు ఎవరు? దేవుడా? మనలో దేవుడే ఉన్నాడు. కానీ ఎవరున్నారు చూస్తారా? యోహాను పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనుక మీరు వాటిని జయించున్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్లు మాట్లాడుదురు. లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడును మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపి అయిన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొంచున్నాము. ఇప్పుడు మనలో ఉంది. ఇప్పుడు చెప్పండి, ఎవరున్నారు మనలో ఉన్నవాడు? ఎవరు చెప్పండి? ఇప్పుడు చదువుకున్నాం కదా, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. ఆయన నిర్దేశించిన విధంగా మనం నడవాలా, లేకపోతే మన సొంత ఆలోచన చెప్పిన మనం నడవాలా? చెప్పండి. మనకి ఆత్మప్రభు ఆయన లేఖనాలు ఎంత తేటగా మనకి వివరిస్తూ ఉంటే, అలనాడు ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళు ఆత్మచేత నడిపింపబడలేదు. ఎందుకంటే వారికి ఆత్మ వాగ్దానం చేయబడిన ఆత్మ లేదు. కాబట్టి మీరు వెలుగులో ఉన్నప్పుడు, నేనున్నప్పుడే మీరు విశ్వాసం ఉంచండి అంటే వాళ్ళు వెనుదిరిగారు. వాళ్ళు విశ్వాసం ఉంచలేదు. విశ్వాసం ఉంచితే కలగబోయే ఆత్మ, ఆయన ఎప్పుడైతే పరలోక రాజ్యానికి హెచ్చించబడిన తర్వాత వాగ్దానం చేయబడిన ఆత్మ వస్తుందో, ఆ ఆత్మ విషయమైన గ్రహింపు అప్పటికి కూడా తనతో నిలిచి వెంటాడుతున్న శిష్యులకు కూడా కలగలేదు. ఎందుకంటే విశ్వాసం వెల్లడి కాలేదు కాబట్టి. అప్పుడు దాకా విశ్వాసం వెల్లడి కాలేదు. ఎప్పుడు విశ్వాసం వెల్లడైంది? దేవుడు తన ప్రియకుమారుని తన యొక్క కుడిపార్శ్వానికి హెచ్చించిన తర్వాత వాగ్దానం చేయబడిన ఆత్మ ఈ లోకానికి వచ్చినప్పుడు తర్వాత విశ్వాసం వెల్లడైంది. అప్పుడు మాత్రమే శిష్యులు విశ్వాసులు అనబడ్డారు, క్రైస్తవులు అనబడ్డారు ప్రియులారు. కాబట్టి మనం క్రైస్తవులము, విశ్వాసులము, ఆయన సంబంధులము, దేవుని సంబంధులమైన క్రీస్తు జనాంగముగా, స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘముగా మనము ఆయన యొక్క వెలుగు ప్రకాశించే సంఘముగా నిలబెట్టబడిన సంఘము ఆయన రాక కోసం ఆయన వెలుగు కోసం, ఆయన యొక్క వేకు చుక్కగా మన హృదయంలో వెలుగునంత వరకు మనం వెలుగును ప్రకాశింపచేయాలి. మనం పాత్రగా నిలబెట్టబడ్డామంటే ఆ పాత్ర మనం
యోగ్యమైన పాత్రగా, ఘనమైన పాత్రగా నిలబెట్టాలంటే మనకు చేయాల్సింది ఏంటి? ఆ పాత్ర వినియోగింపబడాలంటే ఏం కావాలి? ఏం కావాలి? తిమోతి రాసిన 2వ పత్రిక చూడండి, 2 వచనాలు చూసి ముగిస్తాను ప్రియులారా. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును అనుదియు ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవాలి. ఇక్కడ కూడా చెప్తున్నాడు అదే, దుర్నీతి నుంచి తొలగిపోవాలి, ఆయన నామాన్ని ఒప్పుకోవాలి. అప్పుడే మనం కింద ఘనమైన పాత్రగా మనం ఎంచబడతాం ప్రియులారా. అలా ఎంచబడకపోతే మనం సరైన మార్గాలు, పురాతన మార్గం ఏంటో మనం నిలిచిండి చూడలేం. ఏదైతే అబ్రహాము ఆయన వాగ్దానాల్ని ఆయన నమ్మాడో, ఆయన అది పరిశోధించబడేటప్పుడు దేవుని మాట వినడానికి మూలం ఏంటి అంటే వాగ్దానమే. ఆ వాగ్దానాన్ని పరిశుద్ధత ద్వారా సంపూర్తి చేసుకున్నాడు. అక్కడ ఆయన పరిశుద్ధత కాదు, దేవుడు ఎంత పరిశుద్ధుడు ఎరిగాడు గనకనే ఆయనకి మొక్కాడు ప్రియులారా, ఆయనకి భయపడ్డాడు. ఇక్కడ భయం అనేది దండనతో కూడింది కాదని ఇదే యోహాను రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది. ఆయన దండించడానికి కాదు, ఆయన పరిశుద్ధత ఎట్టుతో, ఆయన దైవత్వం ఎట్టుతో ఎరిగాడు గనకనే ఆ మనుషుని వల్ల పుట్టిన కుమారుడిని వెళ్ళగొట్టాడు. తర్వాత వాగ్దానం చేయబడిన ఇస్సాకును నిలుపుకున్నాడు. తద్వారా కలిగే సంతానాన్ని నిలిపాడు. ఆ తర్వాత కూడా ఆయన మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు 25వ అధ్యాయంలో. వాళ్ళందరికీ కూడా బహుమానాలు ఇచ్చి పంపివేశాడు. కానీ వాగ్దానం చేయబడిన పుట్టిన కుమారుడే నీకు ఏకైక కుమారుడు అన్నాడు. ఆ ఏకైక కుమారుడు అనే మాట ఆయన నిలుపుకున్నాడా లేదా, ఆయన వాగ్దానాన్ని ఆయన నిలుపుకున్నాడా లేదా అనేది పరిశోధించాడు దేవుడు. ఆ వాగ్దానాలన్నీ మనం మనం నమ్మకపోతే మనం ఆయన్ని సన్మానించినట్లు అవ్వదు, ఆయన పరిశుద్ధతని సన్మానించినట్లు అవ్వదు, ఆయన పరిశుద్ధతని సంపూర్ణం చేసుకున్నట్లు అవ్వదు ప్రియులారా. కాబట్టి ఆయన వాగ్దానం ఏదైతే ఉందో దేవుడు మనకి, ఏ వాగ్దానం అది? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును, ఆయన నోటి ద్వారా పలుకును. ఆయన ప్రత్యక్షత మనకు కలగాలని అంటే ఆయన మాట వినాలని మనం ఎలాగ చెప్తున్నామో అవన్నీ మనకు దేవుడు వాగ్దానాలు. ఆ వాగ్దానాలన్నీ ఆమెన ఉన్నట్లుగానే ఉన్నాయని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఉన్నవి. అవి అత్యధికములు, అమూల్యమైనవి, అవి అనేకమైనవని పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నది. చెప్పండి, దుర్నీతి అనుసరించిన వారమైతే క్యాలెండర్లో నీకు దేవుని సంఘంలో వాక్యం వినపడుతున్నా కూడా క్యాలెండర్లో 1వ వచనం చూసో, లేకపోతే ఆ రోజు వాగ్దానం, ఇది నాకు వాగ్దానం అని ఎంచడం అది దుర్నీతి అవదా? దానిలో దేవుడు మాటలు ఉన్నాయి అనుకుంటున్నారా? దేవుని వాక్యం ఉంది, కానీ ఆయనతో మాట్లాడే స్వరం లేదు ప్రియులారా. ఆయన శబ్దం ఉంటుందేమో కానీ స్వరం మనలో ఉండదు. కాబట్టి అలాంటి పరిస్థితి కూడా దుర్నీతి, అది కూడా మీరు ఆలోచించుకోండి. ఈ దుర్నీతి నుంచి మనం తప్పించబడాలంటే ఆయన వాగ్దానాల మీద నిలిచి ఉండాలి. ఆయన వాగ్దానాల మీద నిలిచి ఉంటేనే మనం సరైన మార్గంలో ఉన్నామని. మనం సరైన మార్గంలో ఉన్నామంటే మనకు హృదయంలోకి సమాధానం కలుగుతుందని, మనకి నెమ్మది కలుగుతుందని. చివరిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుంచి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము. మనం శరీరానికి ఆత్మకి కలిగిన ప్రతి కల్మషం నుంచి మనం సంపూర్తి చేసుకోవాలంటే దేవునికి భయపడాలి. దేవునికి భయపడాలంటే ఆయన వాగ్దానాలు మనలో సంపూర్ణమై ఉంటున్నాయని మనం విశ్వాసం ఉంచాలి ప్రియులారా. మన వాగ్దానం ఏంటో మనం గట్టిగా పట్టుకోవాలి. ఆయన మనకి ఇచ్చిన అనేకమైన వాగ్దానాలు, ఆయన కృపా ప్రత్యక్షతలు నాకు అనేకమైనవని పౌలు భక్తుడు అంటున్నాడు. ఆ ప్రత్యక్షతలన్నీ నువ్వు పొందుకున్న నాడు ఆ వాగ్దానాలు, అది భక్తికి వాగ్దానానికి సంబంధం ఉంది. ఆ భక్తి ఇప్పటి జీవం కొరకు, రాబో జీవం కొరకు దేవుడు మనకు అనుగ్రహించే వాగ్దానం. కాబట్టి ఆ వాగ్దానాలన్నీ మనం పుణికి పుచ్చుకున్నప్పుడు ఆ వాగ్దానం ద్వారా దేవుని భయము, లేకపోతే శరీరానికి ఆత్మకు
అంటే మలినాన్ని కల్మషాన్ని మనం తుడిసివేసుకున్నప్పుడు, సకల దుర్నీతి కూడా ఆయన రక్తంలో కడిగి వేసుకున్నప్పుడు, మనం పునాత మార్గాన్ని అనుసరిస్తున్నప్పుడు ఆయన నెమ్మదిని సమాధానాన్ని మనం అనుభవించగలం ప్రియులారా. అట్టి ఆత్మీయ అనుభవానికి దేవుడు మనందరినీ నడిపించును గాక. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక.